ఇవాళ సదస్సు జరిగి ఉంటే ఆ సదస్సులో బుల్డోజర్ రాజకీయాలు, హిందుత్వ ఎజెండా గురించి మాట్లాడి ఉండవలసింది. ఆ సభ జరగనివ్వలేదని నిరసనగా పెడుతున్న ఈ పత్రికా సమావేశంలో మాట్లాడవలసి వస్తుంది. ఆ విషయం మాట్లాడడం కానీ ఈ సభ జరగనివ్వకపోవడం కాంగ్రెస్ స్వయంగా చెప్పుకుంటున్న, కాంగ్రెస్ గత 10 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ చెప్పుకుంటున్న విలువలకు వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఎందువల్ల చట్టానికి వ్యతిరేకం అంటే, చట్టంలో ఒక సభకు, ఒక ప్రాంగణం లోపల జరిగే సభకు అనుమతి అవసరం లేదు. బహిరంగ సభకు కూడా అనుమతి అవసరం లేదు. బహిరంగ సభ ట్రాఫిక్ను అడ్డుకుంటుంది కాబట్టి, రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, లౌడ్ స్పీకర్లు పెడతారు కనుక చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, ఆ ఇబ్బందిని అరికట్టడానికి, తగ్గించడానికి పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బహిరంగ సభ, ఊరేగింపు, ఒక హాలు లోపల అటువంటి ఆంక్షలు లేవు. హాలు అనేది ఆ వ్యక్తికి, ఆ యాజమాన్యానికి సంబంధించినది. ఆ లోపల వాళ్ళు ఎవరైనా ఏ విషయమైనా మాట్లాడుకోవచ్చు. దానికి ఎవరి అనుమతి అవసరం లేదు. దానివల్ల కూడా ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి అని అనుకుంటే, ఇవన్నీ చట్టంలో ఉన్న విషయాలు, నేనేమి కొత్త విషయాలు చెప్పడం లేదు. పర్మిషన్ లెటర్ అనేది కాదు, లెటర్ ఆఫ్ ఇంటిమేషన్ అని పోలీస్ చట్టంలో రాసింది. లెటర్ ఆఫ్ పర్మిషనా, లెటర్ ఆఫ్ ఇంటిమేషనా? హాలులో జరిగినప్పుడు దానివల్ల ఏమైనా శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని, మాట్లాడే వాళ్ళ విషయాల వల్ల ప్రజా భద్రతకు భంగం వాటిల్లుతుందని అనుకుంటే అప్పుడు లెటర్ ఆఫ్ ఇంటిమేషనే తప్ప లెటర్ ఆఫ్ పర్మిషన్ కాదు. కానీ చట్టంలో ఉన్న విషయాలు, సరే పోలీసులు ఎంత చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో అనేక సందర్భాలలో మనం చూసి ఉన్నాము. చాలామంది మాట్లాడి ఉన్నారు. చివరికి నిన్న అలహాబాద్ హైకోర్టు పోలీసులకు చట్టం లేదు అని కూడా అన్నది. సుప్రీంకోర్టు ఎన్ని తీర్పులు ఇచ్చినా వాటిని పాటించడం లేదు. పోలీసులకు చట్టం అంటే లెక్కలేదు అని. పోలీసులకు చట్టం అంటే లెక్కలేదు అనేది కొత్త విషయం కాదు. కానీ ఈ సందర్భంలో ఒక హాలు లోపల ఫాసిజం మీద చర్చ జరుగుతుంటే, సదస్సు జరుగుతుంటే, ఈ సదస్సు జరగడానికి వీల్లేదు, ఫాసిజం మీద మాట్లాడుతున్నారు. ఫాసిజం మీద మాట్లాడకూడదా? ఫాసిజం అనేది 20వ శతాబ్ది రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామం. అది అన్ని సామాజిక శాస్త్ర పుస్తకాల్లో ఉంటుంది, చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది. ఫాసిజం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందువల్లంటే అది 20వ శతాబ్దంలో కొన్ని కోట్ల మందిని చంపిన ఒక రాజకీయ వ్యూహం. ఆ వ్యూహం ఏమిటి? ఆ వ్యూహం మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుందా? ఎప్పుడైనా మళ్ళీ వస్తుందా? ప్రతి మనిషి తెలుసుకొని ఉండాలి. చరిత్రలో గతంలో జరిగిన లోపాల గురించి తెలుసుకోవడం వర్తమానానికి అవసరం. కనుక ఫాసిజం మీద మాట్లాడడం అనేది ఒక అభ్యంతరకరమైన విషయం కాకూడదు. హాలులో జరిగే మీటింగ్కి అభ్యంతరం కాకూడదు. కానీ చట్ట వ్యతిరేకంగా పోలీసులు పనిచేశారు. ఇది చట్ట వ్యతిరేకంగా మాత్రమే కాదు, దాన్ని ఇంకా విస్తరించి రాజ్యాంగ వ్యతిరేకం కూడా. రాజ్యాంగంలో అధికరణం 19(1) భావ ప్రకటనా స్వేచ్ఛను, వాక్సభా స్వాతంత్ర్యాలను ఇచ్చింది. ఈ వాక్సభా స్వాతంత్ర్యాలంటే నాకు ఏదైనా మాట్లాడే, ఇంతకుముందు హరగోపాల్ గారు చెప్పారు, జేఎస్ మిల్ అయితే అన్రిస్ట్రైన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఏ ఆంక్షలు లేని, ఏ అభ్యంతరాలు లేని భావ ప్రకటన స్వేచ్ఛ కావాలి అని. సరే, అక్కడి నుంచి వచ్చి రాజ్యాంగం 19(1) మన హక్కులన్నీ, ప్రాథమిక హక్కులు, వాక్సభా స్వాతంత్ర్యాలు ఇచ్చి 19(2), 19(3), 19(4), 19(5) శాంతి భద్రతలకు భంగం అయితే, రాజ్యానికి భంగం అయితే, విదేశాలతో సంబంధానికి భంగం అయితే, దేశ సమగ్రతకు భంగం అయితే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఆ మాట రాశారు. హేతుబద్ధమైన ఆంక్షలు మాత్రమే విధించవచ్చు, రద్దు చేయొచ్చు అని ఎక్కడ లేదు. రద్దు చేయడానికి వీల్లేదు. 19(1)
రద్దు చేయడానికి వీల్లేని అంశం. దాని మీద కావాలంటే ఆంక్షలు పెట్టవచ్చు. 100 మంది వస్తారా, 50 మంది కన్నా ఎక్కువ రావడానికి వీల్లేదు. 3 గంటల మీటింగ్ అంటారా, లేదు 2 గంటల మీటింగ్ పెట్టవచ్చు. రీజనబుల్ రిస్ట్రిక్షన్ పెట్టవచ్చు. అంటే ఇవాళ అసలు పూర్తిగా రద్దు చేయడం అనేది రాజ్యాంగం ఇచ్చిన వాక్సభ స్వాతంత్రాలకు కూడా వ్యతిరేకమైనది. అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనది. ప్రజాస్వామ్యం 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అమలు కాలేదు. నేను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాను, 6 హామీలు మా దేశ పార్టీ ఇచ్చింది, కానీ రాష్ట్ర పార్టీగా నేను 7వ హామీ ఇస్తున్నాను అని ఎన్నికల ప్రచార సభల్లో తిరిగి చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇది. అటువంటి ప్రభుత్వం ఇవాళ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నడకలు నడుస్తూ ఉన్నాయి. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తగా ప్రారంభమయ్యాను అని చాలా చోట్ల చెప్పుకున్నాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా ప్రారంభమయ్యాను, చంద్రబాబు నాయుడు శిష్యుడిగా కొనసాగాను, ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నాను. సరిగ్గా ఇదంతా కూడా ఒక ఫాసిజం వరుస. ఫాసిస్టు రాజకీయాలను ఈ దేశంలో ప్రవేశపెట్టిన సంస్థలో ప్రారంభమయ్యాడు. ఫాసిస్టు రాజకీయాలను ప్రపంచ బ్యాంకు రాజకీయాలతో కలిపి రాష్ట్రంలో అతి భయానకమైన హింసాకాండ జరిపిన చంద్రబాబు నాయుడు దగ్గర శిష్యరికం చేశాడు. ఇవాళ ఎన్నికలకు ముందు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఇవాళ కాంగ్రెస్ చెప్తూ వచ్చిన విషయాలకు కూడా వ్యతిరేకంగా హరగోపాల్ గారు చెప్పారు. 1948లోనే ఈ దేశంలో ఫాసిజం ప్రమాదం ఉంది, దీనికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలి అని నెహ్రూ అన్నాడు. అక్కడి నుంచి ప్రారంభించి ఇవాళ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానంటున్నాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని అనుసరిస్తున్నాడా లేదా, రాహుల్ గాంధీ చెప్పిన విషయాలకైనా కట్టుబడతాడా లేదా, కాంగ్రెస్ కు కట్టుబడతాడా లేదా, ఇవాళ తేలవలసి ఉన్నది. కాంగ్రెస్ అధిష్టానానికి ఈ విషయాలు తెలుసునా? కాంగ్రెస్ అధిష్టానం చర్చల సందర్భంలో వెళ్ళినప్పుడు, మన మిత్రులు వెళ్ళినప్పుడు స్వయంగా మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి ఏం చెప్తాను, ఈజ్ ఎ ఫ్యూడల్ కింగ్ అన్నాడు. సరిగ్గా అది వాళ్ళు అమలవుతూ ఉన్నది. కనుక ఇది మన ఒక్కరి సమస్య మాత్రమే కాదు, ఒకరి సభ ఆగిపోవడం అనే సమస్య కాదు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య, కాంగ్రెస్ ప్రతిష్టకు సంబంధించిన సమస్య. కాంగ్రెస్ పేరు మీద గెలిచి అధికారంలో ఉన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ పాలన నడుపుతున్నాడు అనే సమస్య. కనుక ఇది ఒక్క స్థాయిలో కాదు, అనేక స్థాయిలో ఆలోచించవలసిన విషయం. ఇది ప్రారంభం కాదు. ఇటువంటి ఘటనలు ఇదివరకు జరిగి ఉంటే ఉండవచ్చు. నిరసన సభలకు కూడా వరంగల్లో కేసీఆర్ పాలనలో ఒక పుస్తకావిష్కరణ సభకే తాళం వేశారు, హాలుకు తాళాలు వేశారు, ప్రెస్ క్లబ్ తాళాలు వేశారు. కనుక ఇవాళ కూడా హాలు యాజమాన్యం మీద తప్పకుండా మనం ఖండించవలసిందే, వాళ్ళ ప్రశ్నించవలసిందే. కానీ దానికన్నా మించి స్థానిక పోలీసులను కూడా నియంత్రిస్తున్న కేంద్ర పోలీసులు, ఇది ఒక పెద్ద వ్యూహం, ఒక పెద్ద విష చక్రం. ఈ చక్రాన్ని నిజానికి ఫాసిజం అని పిలవాలి. ఇవాళ మనం మాట్లాడుకొని ఉంటే, ఇవాళ సదస్సు జరిగి ఉంటే అదే మాట్లాడవలసింది. సదస్సును ఆపడం ద్వారా ఫాసిజమే ఉంది, ఫాసిజం నడుస్తూ ఉంది అని వాళ్ళు రుజువు చేశారు. అంటే బహుశా విప్లవ ప్రజాస్వామిక శక్తుల ముందర పని ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఒక ద్వీపంలాగా విడిగా ఉంది అని ఇన్నాళ్ళు చాలా మంది భ్రమల్లో ఉన్నారు. లేదు, ఇక్కడ కూడా ఆర్ఎస్ఎస్ పాలనే నడుస్తుంది, సంఘ పరివార పాలనే నడుస్తుంది అని ఇది ఒక ఉదాహరణ. ఇప్పటికైనా మేలుకొని దీన్ని ప్రతిఘటించకపోతే, దీన్ని ఖండించకపోతే, దీన్ని అనేక రూపాలలో ప్రతిఘటనను వ్యక్తీకరించకపోతే, కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకోకపోతే ఇది హిట్లర్ పాలనకు దారితీస్తుంది. ఆయన స్వయంగా అన్నాడు, హిట్లర్ నాకు స్ఫూర్తి అని. స్వయంగా నరేంద్ర మోడీ వేదిక మీద అన్నాడు, మాతో గలువు అని. ఈ సూచనలన్నీ ఉన్నాయి. ఆ సూచనలకు ప్రతిఫలనమే ఇవాళ ఈ మీటింగును ఆపేయడం.